సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ నవీన్ కుమార్ ను పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమానికి కోదాడ డీఎస్పీ రఘు, కోదాడ రూరల్ సిఐ శివరామరెడ్డి, చింతలపాలెం పోలీసులు, హుజూర్ నగర్, కోదాడ వివిధ మండలాల్లో పనిచేస్తున్న ఎస్ఐలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు। ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పోలీసులు పనిచేయాలని కోరారు। అదేవిధంగా కోదాడ డీఎస్పీ రఘు, సిఐ శివరామరెడ్డిలు మాట్లాడుతూ విధి నిర్వహణ పట్ల అంకితభావం కలిగి ఉన్న ఎస్ఐ నవీన్ కుమార్ బదిలీపై వెళ్లడం చాలా బాధను కలిగిస్తుందని చెప్పారు। మరియు బదిలీపై వెళ్తున్న నవీన్ కుమార్ ఎస్ఐ గారికి మరియు ఈ కోదాడ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది అందరికీ, ప్రజాప్రతినిధులకు, మీడియా సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం। ఇది నవీన్ కుమార్ గురించి నేను ఇప్పుడు కాదు, దాదాపు 3 years బ్యాక్ నేను బోధనలో చేస్తున్నప్పుడు వాళ్ళ ఎస్పీ గారు ఒక ఎగ్జాంపుల్గా ఈయన చేసిన వర్క్స్ను చూపెడుతుండేది। అవన్నీ కూడా స్లైడ్స్ రూపొందించి మాకందరికీ, అంటే నిజామాబాద్ నుండి మేము కామారెడ్డి వెళ్తే అక్కడ 5 years ఇంప్లిమెంటేషన్ గురించి అడిగి వెళ్తే ఆడ కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కు డబ్బులు వచ్చి ఉండే, కానీ ఏమి ఇవ్వకుండా ఆయన ఓన్ ఇంట్రెస్ట్ తోటి ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఎంత బాగా డెవలప్ చేసిండు అనేది అక్కడ ఫొటోస్ అంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మాకు చూపెట్టడం జరిగింది। టౌన్ పోలీస్ స్టేషన్ అంటే జనరల్గా వాళ్ళ ఉన్న రిసోర్సెస్ ఇంకా అదర్ వాటితోటి దాన్ని డెవలప్ చేసింది। కానీ ఈ విధంగా ఈ యొక్క సమావేశంలో హాజరైనటువంటి నాతోటి సీనియర్ జూనియర్ ఎస్ఐస్కి, అదేవిధంగా మా సిబ్బంది అందరికీ, ఇక్కడ విచ్చేసిన ఇతర పాత్రికేయ మిత్రులకి, ఇతర మిత్ర బృందాలందరూ కూడా నా యొక్క నమస్కారాలు। సార్ వాళ్ళు చాలా చెప్పినారు, కానీ నేను అతి సామాన్యమైన వ్యక్తిని। అందులో ఒక ఖాళీ సీసాలో ఏదైతే నింపితే అది నిండుతుంది అన్నట్టుగా అతి సామాన్య వ్యక్తిని వారి సారథ్యంలో ఏ విధంగా వాడుకోవచ్చో ఆ విధంగా వాడుకొని నన్ను ముందుకు నడిపించారు। నేను చేసిన ఒకటే పని, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నష్టం చేయొద్దు, ఇంకొక అడుగు ముందుకేసి ఎక్కువ చేయకుండా చేయాల్సిన పని వరకు చేయాలి, నా వల్ల ఎవరు నష్టపోకూడదు, వాళ్ళు భవిష్యత్తులో నా గురించి బాధపడద్దు।